పవన్ కళ్యాణ్ ఈ పేరే ఓ సంచలనం. న్యూ క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్. అంతేకాదు బంపర్ కలెక్షన్స్ తో కొత్త రికార్డులను సృష్టించడంలోనూ ఫస్టే. విడుదలైన ప్రతి చోట సంచలన విజయాన్ని సాధించి కలెక్షన్ల సునామీని సృష్టించిన గబ్బర్ సింగ్ ఈ నెల 18కి 100 డేస్ కంప్లీట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ పై స్పెషల్ స్టోరీ. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. ఖుషీ మూవీతో ట్రెమెండస్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించాడు. ఆ తరువాత జల్సాతో మళ్లీ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ రికార్డ్స్ ని మాత్రం క్రియేట్ చేయలేకపోయాడు. అయితే ఇప్పుడు సీన్ మారింది. దాదాపు 11 ఏళ్ల గ్యాప్ తర్వాత గబ్బర్ సింగ్ తో టాలీవుడ్ లో న్యూ రికార్డ్స్ ని సృష్టించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన గబ్బర్ సింగ్ మూవీ 54 సెంటర్లలో 100 డేస్ కంప్లీట్ చేసుకుంటోంది. సుందరి 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 మంత్రులే చేసిన స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి ఇప్పులో పెట్టిన చూసి దగ్గరి పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటూకున్న తెల్ల కాగితం. గబ్బర్ సింగ్ సక్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా చెప్పాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి సీన్ లో క్యారెక్టర్ లో లీనమై ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. 11 ఏళ్ల నాటి పవన్ కళ్యాణ్ మళ్లీ గబ్బర్ సింగ్ రూపంలో కనిపించి అభిమానుల్ని అలరించాడు. హరీష్ రాసిన డైలాగ్స్ పవన్ కళ్యాణ్ నోట తూటాల్లో పేలి అభిమానుల్ని బాగా అలరించాయి. అయితే మేము రావాలండి. డ్యూటీలో బబ్బున్నావేంట్రా? ఐసా తోడా మత్తు ఆకే నిద్రామా గాయబా. హిందీ సినిమాకి తెలుగు సబ్ టైటిల్స్ లాగా భాష ఏంట్రా? అనేక ప్రాంతాలు ట్రాన్స్ఫర్ హోకే భాష కిచిడి కిచిడి హో గయా బా. ఇంకోసారి డ్యూటీలో నిద్ర పోతే నీ ఫోటో దండి సినిమా విజయంలో ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేసిన మరో వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. దేవి మ్యూజిక్ కి పవన్ స్టెప్పులు కలిసి ఆడియన్స్ ని కుర్చీలో కూర్చొనివ్వకుండా చేశాయి. మరీ ముఖ్యంగా కెవ్వు కేక సాంగ్ థియేటర్ లో కేక పుట్టిస్తుంది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించిన శృతి హాసన్ అభినయం, ముద్దొచ్చే రూపం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అన్నిటికీ మించి ఈ మూవీలో అంతాక్షరి సీన్ హైలైట్ గా నిలిచింది. అట్లమ్మా తొక్కుడు బిల్ల అంత ఎలాంటి ఆటలు ఆడుతున్నావు అంతే. నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి సరైన సినిమా రావడంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని కొత్త రికార్డులు నమోదయ్యాయి. 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి టాలీవుడ్ టాప్ గ్రాసెస్ లో మగధీర తర్వాత సెకండ్ ప్లేస్ లో నిలిచింది గబ్బర్ సింగ్. ఈ సినిమా సాధించిన సక్సెస్ తో టాలీవుడ్ టాప్ హీరో రేస్ లో పవన్ పేరు అందరికంటే ముందుకొచ్చింది. గబ్బర్ సింగ్ సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న పవన్ స్పీడ్ ని పెంచాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందుతున్న కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో నటిస్తున్న పవర్ స్టార్ ఈ సినిమా తర్వాత మరోసారి త్రివిక్రమ్ కాంబినేషన్ లో నటించే మూవీ సెట్స్ మీదకు వెళ్తోంది. గబ్బర్ సింగ్ సక్సెస్ తో పాటు పవన్ కళ్యాణ్ ఇలా వరుస పెట్టి సినిమాలు చేయడంతో ఫ్యాన్స్ మాత్రం ఖుషీగా ఉన్నారు.